పేషెంట్ ఫస్ట్. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక మాట అంటారు, పేషెంట్ని ఎమోషనల్గా చూస్తే కానీ అప్పుడు నేను వాళ్ళ పేషెంట్ని కాదు ఫ్రెండ్లీగా చేసి చేయగలనని. కానీ డాక్టర్ అంటారు పేషెంట్ని అలా చూస్తే నా బిడ్డగా చేసినప్పుడు నా చెయ్యి అయితే వణుకుతుందని. దీన్ని ఏమంటారు, నిజమేనా? అలాగే జరుగుతుంది? అలా జరగదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ తాలూకు వాళ్ళు ఏడ్చి డాక్టర్ కూడా ఏడిస్తే అక్కడ పేషెంట్ డాక్టర్ నమ్మడు ఎప్పటికీను. డాక్టర్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి. డాక్టర్ ఎప్పుడు ఇదిగో ఇది నేను చేస్తాను, ఇది చేయగలుగుతాను అని చెప్పి భరోసా ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళతో కూర్చొని అప్పుడు ఎమోషనల్ అవ్వచ్చు. తను అప్పుడు ఎమోషనల్ అయితే డాక్టర్కి ఏమవుతుంది, వాళ్ళు ఏంటి డాక్టర్ ఏంటిది ఏంది డాక్టర్ కూడా ఏడుస్తున్నాడు, డాక్టర్ బాధపడిపోతున్నాడు, ఈయనేం చేయగలుగుతాడు లోపల థియేటర్లో అనుకున్నాడు అనుకోండి, డాక్టర్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, డాక్టర్ ఇంటెగ్రిటీ దెబ్బతింటుంది. అందుకని మనము పేషెంట్ సిచ్యువేషన్తో ట్యూన్ అవ్వాలి. కానీ మరీ ఇంక ఏడవటము ఒక డ్రామాటిక్గా అయిపోకూడదు. అది చిన్న లాజిక్ అంతే. చిన్న లైన్, ఒక చిన్న హెయిర్ లైన్ ఉంటుంది అక్కడ మధ్యలో. సో ఇప్పుడు సాహో కాన్సెప్ట్ తీసుకోవటం వల్ల పేషెంట్ ఫస్ట్ అనే దాంట్లో సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్ సేఫ్గా, అంటే ఓపీ నుంచి వార్డు నుంచి థియేటర్కి, లేకపోతే వార్డు నుంచి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళేలోపు సేఫ్గా ఉండాలి. సేఫ్టీ అంటే ఏంటి, మనకి చూస్తే ఒక చోట జీజెచ్లో ఓపెన్ లైవ్ వైర్స్ వేలాడుతుంటాయి, భయం వేస్తుంటుంది మనకే, అంటే ఓపెన్గా ఉంటాయి. సో అవన్నీ మనం సెట్ చేయాలి. ఇప్పుడు అలా లేదు, అన్ఈవెన్గా ఉంటాయి, వెళ్ళే దోవలు టైల్స్ పోవటము, దాంట్లో కనుక స్ట్రెచ్చర్ వెళ్తే ఎగిరి కింద పడతాడు మనకి ఆ స్ట్రెచ్చర్ మీదనే, లేదు పైన